తూర్పుగోదావరి జిల్లా తుని ఆందోళనలతో అట్టుడికిపోయింది. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు దిగిన కాపుల ఉద్యమం ఊహించని విధంగా మలుపులు తిరిగింది. దాదాపు 8 గంటల పాటు యావత్ రాష్ట్రాన్ని షాక్కి గురిచేసింది. కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో మాజీ మంత్రి కాపు రాష్ట్ర నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపుల ఐక్యగర్జన ఆందోళనలతో హోరెత్తింది. నిజానికి కొద్ది రోజుల కిందటే ముద్రగడ పద్మనాభం ఐక్యగర్జన సదస్సును ప్రకటించారు. ఆ సామాజిక వర్గం నుంచి భారీగా జన సమీకరణ జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. లక్షల మంది సమావేశమయ్యేలా ఐక్యగర్జన వేదికను రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఐక్యగర్జన మొదలైంది. దీనికి అంచనాలకు మించి కాపు సామాజిక వర్గం ప్రజలొచ్చారు. 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తే ఏకంగా 4 లక్షల మంది దాకా హాజరయ్యారని సమాచారం. ఐక్యగర్జన మొదలైన వెంటనే సభను ఉద్దేశించి మాజీ మంత్రి కాపు రాష్ట్ర నేత ముద్రగడ పద్మనాభం ప్రసంగించారు. సరిగ్గా 15 నిమిషాల ప్రసంగం అనంతరం డిమాండ్ల సాధన కోసం రైలు రోకో, రాస్తారోకోకు ముద్రగడ పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది కాపులు రోడ్లపైకి వచ్చారు. నేషనల్ హైవేలపై బైఠాయించారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు. ఆందోళనను మొదలైన గంట వ్యవధిలోనే పరిస్థితి అదుపు తప్పింది. ఉద్యమకారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. వేలాది రావడంతో అదుపు చేయలేక చేతులెత్తేశారు. మరికొందరు పక్కనే ఉన్న తుని రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చారు. అక్కడే పరిస్థితి మరింత దిగజారింది. ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు కొందరు నిప్పు పెట్టడంతో మొత్తం రైలు అగ్నికి ఆహుతైంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పరిస్థితి మరింత అదుపు తప్పింది. కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయం గడిచే కొద్దీ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి. తుని పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లపై ఆందోళనకారులు దాడి చేశారు. స్టేషన్లతో పాటు పోలీసు వాహనాలు, ఇతర వెహికల్స్ కు నిప్పు పెట్టారు. 20 నుంచి 30 వాహనాలు అయ్యాయి. ఈ క్రమంలో జరుగుతున్న దారుణాన్ని కెమెరాలతో చిత్రీకరిస్తున్న సాక్షి మీడియా సహా పలువురు జర్నలిస్టులపై కూడా దాడి జరిగింది. దీంతో పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. మార్కెట్లు, దుకాణాలను కూడా ఆందోళనకారులు వదలలేదు. తమ డిమాండ్ల ప్రాధాన్యతను ప్రభుత్వానికి తెలియజేసేందుకు మాత్రమే అనుకున్న గర్జన సదస్సు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యల లోపం కూడా ఇందుకు కారణమయ్యాయనేది కాదనలేని సత్యం. ఓవైపు రైల్వే స్టేషన్, మరోవైపు జాతీయ రహదారి, ఇంకోవైపు బస్ స్టేషన్ ఉన్న సున్నిత ప్రాంతంలో కాపు గర్జన సదస్సుకు అధికారులు అనుమతి ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏపీ నెట్వర్క్, సాక్షి బ్యూరో.